త్రివిధ దళాల సుప్రీం కమాండర్ ద్రౌపది ముర్ము రఫేల్ యుద్ధ విమానంలో గగన విహారం చేశారు. హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి ఆమె రఫేల్లో ప్రయాణించారు. వాయుసేన చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ప్రత్యక్షంగా వీక్షించారు. ఏడాది మే నెలలో పాకిస్తాన్పై భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్లో రఫేల్ జెట్లు కీలక పాత్ర పోషించింది. వీటి సాయంతో నాడు పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేసింది. ఈ యుద్ధ విమానంలో ఇప్పుడు ముర్ము గగన విహారం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక 2023 మే 8న ద్రౌపది ముర్ము అస్సాంలోని తేజ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానంలో విహరించారు. ఈ ప్రయాణం చేసిన రెండో మహిళా రాష్ట్రపతిగా ఆమె గుర్తింపు సాధించారు. అంతకుముందు 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఇదే ఫైటర్ జెట్లో గగనయానం చేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా 2006లో పూణే వాయుసేన స్థావరం నుంచి సుఖోయ్ 30 యుద్ధ విమానంలో విహరించారు. త్రివిధ దళాల సుప్రీం కమాండర్ ద్రౌపది ముర్ము రఫేల్ యుద్ధ విమానంలో గగన విహారం చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, భారతదేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణం చేయడం జరిగింది. హర్యానాలోని అంబాలా ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి ఈరోజు ఆమె ఈ యుద్ధ విమానంలో ప్రయాణం చేయడం జరిగింది. ఆమె ఈ ప్రయాణంతో యుద్ధ విమానంలో ప్రయాణం చేసినటువంటి రెండవ మహిళా రాష్ట్రపతిగా కూడా గుర్తింపు సాధించడం జరిగింది. గతంలో ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించడం జరిగింది. ఆ తర్వాత రెండవ మహిళగా ద్రౌపది ముర్ము అయితే యుద్ధ విమానంలో ప్రయాణించి ఒక రికార్డు అయితే సాధించడం జరిగింది. గతంలో 2023లోనే అస్సాంలోని తేజ్పూర్ ఎయిర్ బేస్ నుంచి సుఖోయ్ యుద్ధ విమానంలో అప్పుడే ప్రయాణించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈసారి రెండవసారి ఈరోజు రఫేల్ యుద్ధ విమానంలో ఆమె ప్రయాణం చేయడం జరిగింది. ప్రధానంగా రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణం చేయడానికి కారణం ఇటీవల భారతదేశం ఏదైతే మే నెలలో పాకిస్తాన్పై జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఈ రఫేల్ జెట్లు ఏవైతే ఉన్నాయో ఇవి కీలక పాత్రను పోషించడం జరిగింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను అత్యంత చాకచక్యంగా అక్యురేట్గా మట్టు పెట్టడంలో ఇవి అత్యంత పనిచేశాయని చెప్పేసి కూడా ఇప్పటికే భారతదేశ వైమానిక సత్తాను ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ ఎయిర్ బేస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా గతంలోనే సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎయిర్ మార్షల్ అదేవిధంగా ఎయిర్ ఫోర్స్లో ఉన్నటువంటి వారందరినీ కూడా అభినందించినటువంటి పరిస్థితి చూసాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదేవిధంగా డిఫెన్స్ మినిస్టర్లు ఇప్పటికే సందర్శించడం జరిగింది. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించి మరొకసారి భారతదేశం యొక్క సత్తాను ప్రపంచ దేశానికి ఏ విధంగా ఇవి రఫేల్ యుద్ధ విమానాలు చాటాయి, అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను మట్టుపెట్టడంలో ఈ కీలక పాత్ర పోషించిన తర్వాత రాష్ట్రపతి ఈరోజు ఈ యుద్ధ విమానంలో ప్రయాణించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కంటే ముందు చూసుకున్నట్టయితే 2009లో మహిళా రాష్ట్రపతిగా ఉన్నటువంటి ప్రతిభా పాటిల్ కూడా ఈ సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించడం జరిగింది. అంతకుముందు 2006లో అబ్దుల్ కలాం పూణే ఎయిర్ బేస్ నుంచి కూడా ఆయన సుఖోయ్ 30 ఈ యుద్ధ విమానంలో ప్రయాణం చేయడం జరిగింది. ప్రధానంగా ఈ తాజాగా ఉన్నటువంటి ఏవైతే ఈ యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో ఈ యుద్ధ విమానాలను ఇవన్నీ కూడా ఫ్రాన్స్ దేశం నుంచి భారత ప్రభుత్వం దిగుమతి చేసుకోవడం జరిగింది. అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి ఈ యుద్ధ విమానాలు ప్రపంచంలోనే అగ్రశ్రేణి యుద్ధ విమానాలుగా పేరున్నాయి. సో వీటిని భారతదేశం ప్రత్యేకంగా ఫ్రాన్స్ దేశం నుంచి దిగుమతి చేసుకుంది. వీటిని ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉపయోగించి అక్యురేట్గా అసాధారణమైనటువంటి ఫలితాలను కూడా దీని ద్వారా రాబట్టడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా భారతదేశం ఏ దేశానికి కూడా తక్కువ కాకుండా ఉండేందుకు ఖచ్చితంగా ఇటు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలుసార్లు చెప్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో తాజాగా ఈరోజు ఉదయం రాష్ట్రపతి ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ విమానంలో ప్రయాణించడం ప్రస్తుతం అయితే ప్రాధాన్యతను సంతరించుకుంది. చాలని రైట్, థ్యాంక్ యూ రాజు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో కాట్నపల్లి గ్రామంలోని కనకదుర్గ బాయిల్డ్ రైస్ మిల్లో బ్లాస్ట్ జరిగింది. బుధవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనలో 2 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కార్మికులను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కార్మికులు రామస్వామి, గంగారపు కుమార్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో కాట్నపల్లి గ్రామంలోని కనకదుర్గ బాయిల్డ్ రైస్ మిల్లో బ్లాస్ట్ జరిగింది. బుధవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనలో 2 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కార్మికులను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కార్మికులు రామస్వామి, గంగారపు కుమార్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రైట్ కాట్నపల్లి గ్రామంలోని కనకదుర్గ బాయిల్డ్ రైస్ మిల్లో అయితే బ్లాస్ట్ జరిగింది. ఈ బ్లాస్ట్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, అసలు ఆ బాయిల్డ్ రైస్ మిల్లో బ్లాస్ట్ జరగడానికి కారణం ఏంటి? అలాగే అందులో పనిచేస్తున్న 2 కార్మికులకు కూడా విషమంగా వారి పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో కనకదుర్గ బాయిల్డ్ రైస్ మిల్లులో అయితే ఈ రోజు ఉదయం పనిచేయడానికి కార్మికులు అయితే రావడం జరిగింది. అయితే రోజువారీగానే వాళ్ళు ఆ బాయిల్డ్ రైస్ మిల్ లో ఒకవైపు అక్కడ బాయిల్ చేస్తున్న రైస్ ను కూడా ఉడకబెట్టే క్రమంలో ఒక మిషనరీని ఆన్ చేయడం జరిగింది. మిషనరీ ఆన్ చేసిన సమయానికి దాదాపు గంట సమయం లోపట్లోనే ఒకవైపు ఆ బాయిల్డ్ సంబంధించిన రైస్ మిల్ మొత్తం కూడా ఒకసారి బ్లాస్ట్ కావడం జరిగింది. ఆ బ్లాస్ట్ కావడంతో అక్కడ 2 కార్మికులు అయితే ఉన్నారు. ఆ 2 కార్మికులకు కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. ఒకరు రామస్వామి, ఒకరు గంగారపు కుమార్. అంటే వాళ్ళిద్దరికి అక్కడే వర్క్ చేస్తూ ఆ బాయిల్డ్ రైస్ మిల్ సంబంధించి అది ఉడకబెడుతున్న సమయంలోనే ఈ బ్లాస్టింగ్ అయితే కొనసాగింది. ఆ బ్లాస్టింగ్ అనేది మరి దానికి సంబంధించిన హీట్ మిషన్ మరి ఎంతవరకు హీటో చేశారు, దానికి సంబంధించి దానికి అధికంగా హీట్ చేసినట్టయితేనే అది బాయిల్డ్ రైస్ మిల్లు తేలే అవకాశం ఉంటుంది. మరి అక్కడ ఏమైనా తప్పదం జరిగిందా, ఏ విధంగా తేలింది అనేది మాత్రం ఇప్పటికి ఇంకా అంచనా వేయని పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అంటే ఉదయం ఎట్లా వచ్చారో రోజువారీగా వచ్చి వాళ్ళు అక్కడ బాయిల్డ్ రైస్ మిల్కి సంబంధించి రైస్ అయితే ఉడకబెట్టడానికి అది ప్లానింగ్ చేశారు. అక్కడ మిషనరీ ఆన్ చేశారు. ఆన్ చేసిన గంట సమయం వరకు అయితే అది మొత్తం బ్లాస్ట్ కావడంతో అక్కడ ఉన్న ఆ రైస్ మిల్ సంబంధించిన మొత్తం పెంకులు, అదే విధంగా అక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా వ్యాపించడంతో 2 ఉండడంతో మాత్రం ఇంకా చాలా వరకు ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఇద్దరికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలు కావడంతో అక్కడ ఉన్న స్థానికులు అయితే ఆ రైస్ మిల్ కి సంబంధించిన ఓనర్లు అయితే వాళ్ళను కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఎందుకంటే వీళ్ళకు ఆ బాయిల్డ్ రైస్ మిల్ అనేది దాదాపు ఒక విపరీతమైన వేడి ఉంటుంది, అగ్ని లాగానే వేడి ఉంటుంది. కాబట్టి చాలా వరకు గాయాలు కావడం జరిగింది. మరి ఆ గాయాలు మాంతాయా, మరి సీరియస్ ఉన్నాయని ఇప్పటికే డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి మరి వాళ్ళు ఎంతవరకు సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది కూడా ఒకవైపు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఉదయం వేళలో రెగ్యులర్ గా వచ్చినట్టే వాళ్ళు రావడం జరిగింది, పని చేసుకోవడం జరిగింది. పని చేస్తున్న సమయంలోనే ఈ బాయిల్డ్ రైస్ మిల్ అయితే పేలింది. మరి అక్కడ ఆ సమయంలో మరి హీట్ కి సంబంధించిన మిషన్ అధికంగా హీట్ చేశారా, లేదంటే ఏ విధంగా జరిగింది అనేది మాత్రం ఇంకా తేలాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. వాళ్ళిద్దరినైతే కరీంనగర్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా కొంచెం సీరియస్ గా ఉందని అక్కడ ఉన్న డాక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రవీందర్.
భారత వాతావరణ విభాగం ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ చేసింది. ఏపీలోని తీర ప్రాంతం, ఉత్తర తెలంగాణ, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాలకు వర్షం ముప్పు ఉంటుందని, కుండపోత వానలు ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, యానం, గుంటూరు, ప్రకాశం జిల్లాలపై ఫ్లాష్ ఫ్లడ్ ప్రభావం ఉంటుందని ఐఎండీ తెలిపింది. తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్ నుంచి మల్కాజ్గిరి, పెద్దపల్లి జిల్లాలు ప్రభావితం అవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరాఠావాడ సమీప ప్రాంతాలైన నాందేడ్, హింగోలి, పర్బని, విదర్భాలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో జిల్లా డిజాస్టర్ కంట్రోల్ రూమ్ లేదా స్థానిక సహాయ కేంద్రానికి సమాచారం ఇవ్వాలని అధికారులు తెలిపారు. భారత వాతావరణ విభాగం ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ చేసింది. ఏపీలోని తీర ప్రాంతం, ఉత్తర తెలంగాణ, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాలకు వర్షం ముప్పు ఉంటుందని, కుండపోత వానలు ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, యానం, గుంటూరు, ప్రకాశం జిల్లాలపై ఫ్లాష్ ఫ్లడ్ ప్రభావం ఉంటుందని ఐఎండీ తెలిపింది. తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, పెద్దపల్లి జిల్లాలు ప్రభావితమవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరాఠావాడ సమీప ప్రాంతాలైన నాందేడ్, హింగోలి, పర్బని, విదర్భాలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో జిల్లా డిజాస్టర్ కంట్రోల్ రూమ్ లేదా స్థానిక సహాయ కేంద్రానికి సమాచారం ఇవ్వాలని అధికారులు తెలిపారు. రైట్, ఇక ఇటు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రకైతే ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఇప్పటికే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో చాలా ప్రాంతాలు అటు ఏపీలోనైతే తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా అంటే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయనైతే ఇటు భారత వాతావరణ విభాగం చెప్తుంది. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మెయిన్ గా లోతట్టు ప్రాంతాల ప్రజలైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? మోంతా తుఫాన్ అయితే నిన్న రాత్రి ఒక విలయమే సృష్టించింది అని చెప్పవచ్చు. ఎందుకంటే వచ్చిన తర్వాత మోంతా తుఫాను తీరం ఎప్పుడైతే దాటిందో, తీరం దాటి వెళ్ళిపోతున్నటువంటి మోంతా తుఫాను పూర్తిగా కూడా అతి భారీ వర్షాలను అయితే కురిపించబోతుంది. మెయిన్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మహారాష్ట్ర మీద కూడా ఈ ఎఫెక్ట్ ఉండబోతుంది. ఇప్పుడు మనం చూసుకుంటాం సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, తెలంగాణలో ఏ ప్రాంతాల మీద ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉండబోతుంది. ఇప్పుడు మీకు సమయం చూసుకుంటే 12 గంటల 20 నిమిషాలు. సో 12 గంటల 20 నిమిషాలకు ఖమ్మంలో చూసుకుంటే మాత్రం హెవీ రెయిన్, ఇప్పటికే దీని మీద హెవీ రెయిన్ అయితే పడుతుంది. దాంతోపాటు కొత్తగూడెం దగ్గర కూడా సిచ్యువేషన్ అదే విధంగా ఉంది. పూర్తిగా మదిర మీద కూడా భారీ వర్షాలు అయితే కురబోతున్నాయి. ఇక్కడ ఒకటి హెవీ రెయిన్
8 mm/h తో పాటు ఖమ్మం చూసుకుంటే మాత్రం ఖమ్మం అనేది చాలా కీలకం. ఇక్కడ ఖమ్మం మీద ఆల్రెడీ వర్షాభావం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. కే సముద్రం ఏదైతుందో వరంగల్, అదేవిధంగా సరౌండింగ్ ప్లేసెస్ అంటే నల్గొండ మీద అంతగా ఉండకపోవచ్చు, కానీ మదిరా, ఖమ్మం, కొత్తగూడెం, కే సముద్రం, వరంగల్ మీద ఓకే హెవీగా ఉన్నప్పటికీ కానీ ఖమ్మం మాత్రం పూర్తిగా కూడా చూడొచ్చు. మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఖమ్మం మీద హెవీ రెయిన్ఫాల్ అయితే ఉండబోతుంది. ఇప్పుడు 12 గంటల 20 నిమిషాలు. ఇంకా నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చూపిస్తాను. ఎటు వెళ్ళబోతుంది, ఈ వెదర్ అంతా కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళబోతుంది అనేది చూసుకుంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వరంగల్ వైపు మళ్ళీ వెళ్ళబోతుంది. మీకు ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసుకుంటే 12 గంటల 20 నిమిషాలకు ఖమ్మం, కే సముద్రం, వరంగల్, కొత్తగూడెం, మదిరా మీద ఎఫెక్ట్ ఉంది కదా. ఇక్కడి నుంచి గడిచే కొద్దీ 1 గంటకి 2 గంటలకు మనం 2 గంటలకు పరిస్థితి చూసుకుంటే మాత్రం వరంగల్ వైపు రామగుండం ఈ ప్రాంతాల అన్నిటి మీద కూడా ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది. అలానే ఈరోజు సాయంత్రం వరకు కూడా సిచ్యువేషన్ అంతా కూడా మారబోతుంది. ఇదంతా కూడా అతి భారీ వర్షాలు అయితే కురబోతున్నాయి. మీకు ఇక్కడ చూపిస్తాను ఎక్కడికి వెళ్ళినా. ఎస్, ఇక్కడ మనం చూస్తున్నటువంటి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ ప్రాంతాల మీద అంటే జగిత్యాల్, రామగుండం, కమ్మికుంట, వరంగల్ ఏదైతే ఉందో ఈ ప్రాంతాల వైపు అతి భారీ వర్షాల మీద ఏదైతే ఉందో ఈ ప్రాంతాల వైపు అయితే ఈ వర్షం వెళ్ళబోతుంది. అంటే ఈరోజు రాత్రికి ఈ ప్రాంతాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలన్నిటి మీద కూడా ఎఫెక్ట్ ఉండబోతుంది. ఆదిలాబాద్ మీద ఉండబోతుంది, ఏటుపల్లి, బెల్లంపల్లి, రామగుండం, జగిత్యాల, జమ్మికుంట, వరంగల్ ఈ ప్రాంతాల మీద కూడా ఈ భారీ వర్షాలు అయితే కురబోతున్నాయి. అతి జాగ్రత్తగా ఈరోజు మిడ్ నైట్ ఉండాలి. మిడ్ నైట్ అంటే 12 గంటల తర్వాత కూడా మనం చూసుకుంటే మాత్రం గచ్చిరోలి అంటే ఇంకా మన రాష్ట్రం అంటే 2 తెలుగు రాష్ట్రాలు దాటిన తర్వాత ఇక గచ్చిరోలి పక్క రాష్ట్రాల వైపు, మహారాష్ట్ర వైపు వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో ఇదంతా కూడా దీని ఎఫెక్ట్ ఒకవైపు చూసుకుంటే ఇప్పుడు ఎక్కడ ఉంది ఈ మోంతా తుఫాన్ ఏదైతే ఉందో ఈ మోంతా తుఫాన్ ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కూడా అతలాకుతలం చేసినటువంటి ఈ మోంతా తుఫాను రైట్ ఇంకా కూడా కొనసాగుతుంది. ఎక్కడ బలహీన పడుతుందో చెప్పలేం. ఇది ఇప్పటికీ కూడా బలంగానే ఉంది, కానీ తీరం దాటినప్పటికీ కానీ దీని ఎఫెక్ట్ మాత్రం జిల్లాల మీద ఉండబోతుంది. ఏపీ, తెలంగాణలో ప్రధానంగా కూడా ఇది చూసుకుంటే మాత్రం మోంతా తుఫాన్ ఇక్కడ మీకు సిగ్నల్లో నేను చూపిస్తాను. ఇక్కడ ఏదైతే రౌండ్ షేప్లో తిరుగుతూ ఉందో ఇలా తిరుగుతున్నటువంటి ఇదే మోంతా తుఫాన్. దాని మొత్తం అంతా కూడా ఇది వెళ్తున్నటువంటి వే ఏదైతే ఉందో ఆ వే మనం చూడొచ్చు. ఇది చిన్నగా కూడా భద్రాచలం, దీనికి వైట్ నాగారం, సీతారాంపురం ఏదైతే ఉందో ఆ వే ఏదైతే మనం చూస్తున్నాం కదా ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ మొదలైనటువంటి మోంతా తుఫాను ఇక్కడి నుంచి చిన్నగా ఇప్పుడు పూర్తిగా కూడా ఆ ఎఫెక్ట్ ఏ ప్రాంతాల మీద ఎఫెక్ట్ చూపించబోతుందో మీకు మ్యాప్లో డీటెయిల్గా చూపిస్తాను. ఎస్, ఇక్కడ నుంచి దీని మొత్తం కదలిక అంతా కూడా ఇక్కడ కేంద్రీకృతమైంది. ఇక్కడ నుంచి వెళ్తుంది వే ఏదైతే ఉందో ఆ వే అంతా కూడా ఇదే చాలా డేంజర్ జోన్లో ఇదంతా కూడా వెళ్తుంది. ఇది వెళ్ళేటటువంటి మొత్తం సరౌండింగ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అంటే మోంతా తుఫాన్కి సంబంధించినటువంటి సరౌండింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హెవీ రెయిన్స్ అదేవిధంగా ఉరుములు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి మీకు చూపిస్తాను. ఎస్, వైట్ నాగారం, భద్రాచలం, సీతారాంపురం ఏదైతే ఉందో ఆ వే మీదుగా వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా మునుగూరు ఈ ప్రాంతాలన్నీ కూడా మొత్తం అంతా దమ్ముగూడెం ఈ ప్రాంతాలన్నిటి మీద కూడా ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది. ఇప్పటి వరకు ఏం చేసింది ఈ మోంతా తుఫాన్ ఏదైతే ఉందో ఈ మోంతా తుఫాన్ ఇప్పటి వరకు కూడా ఏం చేసింది అనే దాన్ని చూసుకుంటే మాత్రం పూర్తిగా కూడా విద్యుత్ స్తంభాలు ఏవైతే ఉంటాయో ఆ విద్యుత్ స్తంభాల్లో కావచ్చు, లేకపోతే పంట నష్టం కావచ్చు, వాటన్నిటిని కూడా ఒక్కసారిగా ఎలా అంటే గంటకి 100 కిలోమీటర్ల వేగంతో ఆ ఈదురు గాలులు వీయడంతో ఇంకా చెప్పలేని పరిస్థితి. అంటే ఆల్మోస్ట్ అంతా కూడా పంట నష్టం అంతా కూడా కోస్తా ఏదైతే ఉందో ప్రాంతం ఉందో ఆ తీర ప్రాంతం అంతా కూడా కొట్టుకొని పోయింది. ఇది ఇంకా కూడా ఎప్పుడు బలపడుతుంది, ఇంకా ఎప్పుడు బలహీన పడుతుంది అనే దానికి మాత్రం ఎవరి దగ్గర సమాధానం లేదు. కానీ ఇది ఒక్కటైతే మాత్రము ఇప్పటికీ కూడా స్టిల్ తీరం మాత్రమే దాటింది.
ఇది ఇంకా కూడా ఎక్కడా కూడా బలహీన పడలేదు. ఆ బలహీన పడితే తప్ప ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. అది ఎప్పుడు తగ్గుతుంది కానీ చేసినటువంటి మొత్తం తెలంగాణ మీద ఎప్పుడు మొదలైంది. తెలంగాణకు సంబంధించినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఇప్పుడు ఇది ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఖమ్మం ప్రధానంగా కూడా ఖమ్మం మీకు ఇక్కడ చూసుకుంటే 12 గంటల సమయంలో మనం చూసుకుంటే మాత్రం మనకు ఇప్పుడు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఇదంతా కూడా 1 గంట సమయంలో ఇంకా కమింగ్ ఇంకొక 1 అవర్లో ఇదంతా కూడా ఇటు నుంచి మారబోతుంది. హైదరాబాద్లో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. హైదరాబాద్లో నాన్ స్టాప్గా వర్షం పడుతుంది. కానీ వర్షం పడ్డం ఒకటి, భారీ వర్షం, అతి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో ఈ సర్కిల్ ఏదైతే మీకు చూపిస్తున్నానో ఇదంతా కూడా అతి భారీ వర్షాలు. ఇక్కడ నుంచి మోంతా తుఫాన్ ఏదైతే మీకు చూపిస్తుందో ఈ మోంతా తుఫాన్ ఇక్కడ ఎఫెక్ట్ ఉంటగా ఇదంతా కూడా మోంతా తుఫాన్ వెళ్తున్నటువంటి వే ఇది. ఆ వెళ్తున్నటువంటి వేలో సరౌండింగ్ ప్లేసెస్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూస్తున్నా కే సముద్రం, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, సూర్యాపేట, మదిర వీటన్నిటి మీద ఇప్పుడు కేంద్రీకృతమైంది. ఇక్కడంతా కూడా భారీ వర్షం అయితే కూడా పోతుంది. మోడరేట్ రెయిన్ ఏదైతుందో 7 mm per hour ఇక్కడ ఉండబోతుంది. ఖమ్మానికి చూసుకుంటే మాత్రం ఖమ్మం చాలా హెవీ రైన్స్ అయితే ఇక్కడ ఉండబోతున్నాయి. ఖమ్మం మీద పూర్తిగా కూడా హెవీ రైన్స్ అయితే ఉండబోతున్నాయి. మదిర మీద కూడా ఎఫెక్ట్ ఉంది. గొల్లిచెర్ల మీద కూడా ఎఫెక్ట్ ఉండబోతుంది. కే సముద్రం మీద కూడా ఈ ఎఫెక్ట్ అయితే, వరంగల్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఇదంతా కదులుతుంది. అంటే ఇక్కడే కాదు, ఇక్కడి నుంచి మళ్ళీ మూవ్ అవ్వడం. ఇదంతా కూడా మూవ్ అయిన తర్వాత సిచ్యువేషన్ అంతా మీకు గంటకి అంటే ఇప్పుడు కదులుతున్నట్టు మీరు చూపిస్తున్నా కదా, ఇది గంటకు కదులుతుంది. ఇలా కదిలిన తర్వాత ఎందుకోండి వరంగల్, హుజూరాబాద్, కరీంనగర్, రామగుండం, ఉత్తారం, చొప్పదండి, ఇంకా సో ఇదంతా కూడా ఈ వే నుంచి అంటే ఇక్కడిని చూసుకుంటే మాత్రం మోంతా తుఫాన్ ఎక్కడైతే వెళ్తుందో అలా వెళ్ళిన తర్వాత అది అప్పటికి మోంతా తుఫాన్ వెళ్ళేటటువంటి వే, ఆ వే నుంచి పక్కనే ఉన్నటువంటి ఇదంతా ఏదైతే ఉందో వీటి మీద ఈ ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మాత్రం మనం ఇప్పుడు చూసుకుంటాం మొత్తం విజయవాడ కావచ్చు, లేకపోతే సరౌండింగ్ ప్లేసెస్ అన్నీ కూడా మోంతా తుఫాన్ వెళ్ళినటువంటి రాజమండ్రి ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్గా తీరం దాటిపోయినప్పటికీ కానీ వర్షం ఏదైతే ఉంటుందో అతి భారీ వర్షం ఇంకా కూడా అక్కడ పడుతూనే ఉంది. అది ఎప్పుడు ఆగుతుంది అనేది తెలియదు. ఇదొక పాయింట్. అయితే కమింగ్ డేస్ ఎలా ఉండబోతున్నాయి, రానున్న రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతుంది అంటే హైదరాబాద్తో పాటు మిగిలినటువంటి ప్రాంతాలలో కూడా వర్షం అయితే ఆగే ప్రసక్తి కనిపించట్లేదు. ఖచ్చితంగా రేపు ఎల్లుండి ఎఫెక్ట్ ఉండబోతుంది. వర్షం అనేది మాత్రం తగ్గే అవకాశం కనిపించట్లేదు. కాబట్టి కమింగ్ 2 రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే ఈ ప్రాంతాల్లో తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళు ఇట్టి పరిస్థితిలో కూడా అధికారుల దగ్గర నుంచి మీకు సూచనలు వచ్చేంత వరకు కూడా ఇళ్ళ నుంచి బయటికి రావద్దు అని ఐఎండీ చాలా స్పష్టంగా కాసేపటి క్రితమే కొన్ని ఆదేశాలు అయితే జారీ చేసింది. మీకు ఏదైనా అత్యవసరం అనుకుంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటికి రావద్దు. ఎప్పటికప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని ఉంది అనే దాని మీద అధికారులు పూర్తిగా దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా మీకు చెబుతారు. అది విన్న తర్వాతనే ఏదైనా మీకు సేఫ్, ఇప్పుడు బాగానే ఉంది, సిచ్యువేషన్ అంతా కూడా అండర్ కంట్రోల్లో ఉంది అని ప్రకటన వచ్చిన తర్వాత మాత్రమే బయటికి రావాలి. అది ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు ఏపీ కావచ్చు. 2 ప్రాంతాలలో ఏదైతే ఈ తీర ప్రాంతానికి సంబంధించి మోంతా తుఫాన్ ఎఫెక్ట్ పడుతున్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కేవలం ప్రకటన అధికారుల దగ్గర నుంచి వచ్చిన తర్వాత మాత్రమే ఎప్పటికప్పుడు మనం కూడా అప్డేట్లు ఇస్తున్నాం. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అని చూసుకోవచ్చు. హైదరాబాద్లో భారీ వర్షాలు ఉందా, ఎవరు కూడా ఇళ్ళ నుంచి బయటికి రావద్దు. ఖమ్మం ఎవరు ఇళ్ళ నుంచి బయటికి రావద్దు. అదే మనం చెప్తున్నటువంటి వరంగల్ కావచ్చు, హుజూరాబాద్ కావచ్చు, కరీంనగర్, చొప్పదండి, ముత్తారం, రామగుండం, జగిత్యాల ఇవన్నీ ప్రాంతాలలో ఉండేటటువంటి వారు ఎవరు కూడా అధికారుల దగ్గర నుంచి మళ్ళీ సూచనలు వచ్చేంత వరకు కూడా బయటికి రావద్దు. ఖచ్చితంగా ఇది పాటించాల్సిందే. ఏదైనా అత్యవసరం అనుకుంటే అంటే ఇంకా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటే అధికారుల సహాయం తీసుకొని, లోకల్ అధికారుల సహాయం తీసుకొని బయటికి రావాలి తప్ప అంతగా ఓన్గా మాత్రము ఏదో చూద్దామనో లేదా ఎలా వర్షం పడుతుందో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చూద్దామని మాత్రం రావద్దు. ఇప్పుడు కాకపోతే రేపైనా సరే ఏదో ఒక వీడియోలో చూడొచ్చు, లేకపోతే ఎక్కడో చోట చూడొచ్చు. అంతేగాని చూద్దాం అనుకుని అలా వస్తే అది ప్రాణ నష్టం కలిగించే అవకాశం ఉంది. మెయిన్గా వృద్ధులు, చిన్నపిల్లలు వాళ్ళను ఖచ్చితంగా కూడా వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షానికి సంబంధించి 1 more hour వచ్చేటటువంటి గాలి తీవ్రత ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. ఆ గాలి తీవ్రత వల్ల
ఖచ్చితంగా కూడా చెట్లు పడిపోతూ ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలు పడిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ డేంజర్ జోన్ ఏదైతే ఉంటుందో ఆ డేంజర్ జోన్లో ఉంటారు కాబట్టి రావద్దు అనేది అయితే మనం కూడా చెప్తున్నాము. రాజుని తరపు నుంచి కూడా మనం చెప్తున్నాము. ఆల్రెడీ ఏపీకి సంబంధించి సహాయక చర్యలు అయితే మొదలయ్యాయి. సహాయక చర్యలన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు కూడా కొంత క్లారిటీగా, కొంత పూర్తిగా కూడా పడిపోయిన వాటన్నిటినీ కానీ ఏమాత్రం కూడా పూర్తిగా నిల్వరించలేకపోయినప్పటికీ కానీ కొంత రిలాక్స్ అయితే వస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా కాస్త రిలాక్స్ అయితే వస్తుంది. కానీ పూర్తి స్థాయిలో మాత్రము కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా పునరుద్ధరణ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అయితే కంప్లీట్ అవ్వలేదు. అండ్ మోర్ ఓవర్ రేపు కూడా వర్షం ఉంది, ఈ రోజు కూడా వర్షం ఉంది, ఎల్లుండి కూడా వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగానే ఉండాలి. గంటకి కూడా ఐఎండీ అధికారులు సిచ్యువేషన్ ఎలా మారబోతుందని చెప్తారు. మనం కూడా ఐఎండీ అధికారులతో పాటు మనం కూడా చెప్పాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టు పూర్తిగా కూడా ఎఫెక్ట్ అంతా కూడా ఇప్పుడు తెలంగాణ వైపుకు వచ్చేస్తుంది. ఇక్కడ మీకు కెమెరామెన్ చూపిస్తున్నాడు కదా, తెలంగాణ వైపుకు ఇదంతా కూడా చూపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం 12 గంటల నుంచి మొదలుకుంటే ఈరోజు ఉదయం నుంచి కూడా ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. 12 గంటల నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ నుంచి కదులుతూ ఉంది. ఇక్కడ ఒకవైపు మీకు చూసుకుంటే మాత్రం సారపాక ఏదైతే ఉందో మీకు జూమ్లో చూపించే ప్రయత్నం చేస్తాం. దుమ్మగూడెం ఏదైతే ఉందో ఆ సరౌండింగ్స్ మునుగూరు ఇదంతా కూడా అంటే ఇది మోంతా తుఫాన్ ఏదైతే ఉందో ఆ మోంతా తుఫాన్ వెళ్తున్నటువంటి వే మీకు చూపిస్తున్నాను. ఇది 0.8 mm/h మోంతా ఇది వెళ్తున్నటువంటి ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాని గంటకు 0.8 mm/h అంటే తగ్గింది. వెళ్తున్నటువంటి వేగం ఏదైతే ఉందో ఆ వేగం అనేది తగ్గింది, కానీ దాని బలం మాత్రం తగ్గలేదు. ఇది చాలా కీలకం. అది కేవలము దాని వెళ్తున్నటువంటి వేగం ఆ స్పీడ్ ఏదైతే ఉందో ఆ స్పీడ్ మాత్రమే తగ్గింది, కానీ దాని బలం మాత్రం తగ్గలేదు. అది డేంజర్, అది చాలా కీలకమైనటువంటి డేంజర్. ఇది వెళ్తున్నటువంటి వే మీకు ఇప్పుడు చూపించాను. సో ఈ వెళ్తున్నటువంటి వేలో ఇక్కడ సరౌండింగ్ ప్లేసెస్, ఇవి సరౌండింగ్ ప్లేసెస్ చూపిస్తున్నాం కదా, ఆ ఎఫెక్ట్ అంతా కూడా ఇలా ఈ విధంగా చూపిస్తుంటుంది. అండ్ గంటకి మీకు చూపిస్తాను. ఇప్పుడు 2 గంటల సమయం చూసుకుంటే మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు. 2 గంటల సమయానికల్లా చెర్ల ఏదైతే ఉందో చెర్ల దగ్గరికి అది రీచ్ అవ్వడము, దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే దీని వే కూడా కింద నుంచి అది మళ్ళీ చూసుకుంటే మదిర, ఖమ్మం, సూర్యాపేట, గొల్లచెర్ల, కేసముద్రం, వరంగల్, హుజూరాబాద్, నియర్ బై కొంచెం జనగాం, ఓకే అంత ఉండకపోవచ్చు, కానీ సూర్యాపేట మీద కూడా రెడ్ జోన్లోనే ఉంది. సూర్యాపేట కూడా రెడ్ జోన్లోనే ఉంది. డేంజర్ జోన్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ వర్షం అనేది అత్యంత భారీగా పడుతుంది. ఇక్కడ మీకు చూపిస్తే నెక్స్ట్ తెలంగాణ జిల్లాల మీద ఇక్కడ చూడొచ్చు. రాత్రి సమయానికల్లా అంటే 10 గంటల సమయానికి, ఇది 10 గంటల సమయానికల్లా ఇది చూసుకుంటే మాత్రం ఇక్కడి నుంచి 12 ఇది 10 గంటల సమయం ఈరోజు రాత్రి 10 గంటల సమయంలో ఈ ఎఫెక్ట్ ఉండబోతుంది. జమ్మికుంట, వరంగల్, రామగుండం, బెల్లంపల్లి మీద కూడా ఉంది, జగిత్యాల మీద కూడా ఉంది. వీటి మీద ఈ ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది. అలర్ట్గా ఉండండి. ఒకటే మాట చెప్పదలుచుకున్నాం, అలర్ట్గా ఉండండి. ఏదో ఒకటి బయటకు వద్దాం చూద్దాం ఇవన్నీ వద్దనే వద్దు. జస్ట్ ఇంట్లో ఉండడం చాలా డేంజర్ సిచ్యువేషన్. పరిస్థితి అతి భారీ వర్షాలు కాబట్టి ఇంకా మోంతా తుఫాను కూడా ఇంకా తన వేగాన్ని అయితే తగ్గించుకుంది, కానీ దాని ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాని బలం ఏదైతే ఉందో అలానే ఉంది. ఎప్పటికప్పుడు గంటకి రాజ్ న్యూస్ అయితే వెదర్ రిపోర్ట్తో పాటు ఉన్నటువంటి సిచ్యువేషన్ని మీకు
గత 2 రోజుల నుండి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దేవరకొండ మండలం తాటికోల్ బ్రిడ్జ్ పై నుండి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అదేవిధంగా నడివాగు, చింతబావి గ్రామాలలో కూడా కల్వర్టులపై నుండి వర్షపు నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వర్షం నీరు ఇండ్లలోకి చేరుతున్నాయి. మండలంలోని కొమ్మేపల్లి ట్రైబల్ గురుకుల పాఠశాల హాస్టల్ భవనాన్ని వరద నీరు చుట్టుముట్టడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తక్షణ సహాయ చర్యలను అధికారులు చేపట్టారు. గత 2 రోజుల నుండి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దేవరకొండ మండలం తాటికోల్ బ్రిడ్జ్ పై నుండి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అదేవిధంగా నడివాగు, చింతబావి గ్రామాలలో కూడా కల్వర్టులపై నుండి వర్షపు నీరు ప్రవహించడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు ఇండ్లలోకి చేరుతుంది. మండలంలోని కొమ్మేపల్లి ట్రైబల్ గురుకుల పాఠశాల హాస్టల్ భవనాన్ని వరద నీరు చుట్టుముట్టడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తక్షణ సహాయక చర్యలను అధికారులు చేపట్టారు. రైటిక నల్గొండ జిల్లాలో అయితే గత 2 రోజుల నుంచి భారీ వర్షం కురుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ప్రజెంట్ నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? అలాగే ఇక్కడ ప్రజలకు ఎలాంటి సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు? వర్షాన్ని మెంతో తుఫాను రెట్ అనేది ఉమ్మడి జిల్లాలో పూర్తిస్థాయిలో కనబడుతున్న నేపథ్యం ఉంది. ముఖ్యంగా నిన్న నుండి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి దేవరకొండ నియోజకవర్గ పరిధిలో మాత్రము వాగులు మాత్రం పొంగిపడుతున్న నేపథ్యం అయితే ఉంది. దీనివల్ల కొన్ని ప్రాంతాలకు సంబంధించి రాకపోకలకు కూడా తీవ్ర స్థాయిలో అంతరాయం ఏర్పడిన నేపథ్యం అయితే ఉంది. ముఖ్యంగా దేవరకొండ మండల పరిధిలో ఉన్నటువంటి కొమ్మేపల్లిలో ఉన్నటువంటి ట్రైబల్ గురుకుల పాఠశాలకు సంబంధించి వరద నీరు అనేది పూర్తి స్థాయిలో చుట్టూ ముట్టడంతో మాత్రం విద్యార్థులు మాత్రం తీవ్రమైనటువంటి భయాందోళనకు గురైన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సమాచారం అనుకున్నటువంటి అధికారులు వెంటనే పాఠశాల భవనానికి చేరుకొని విద్యార్థులను అక్కడి నుంచి మాత్రం బయటకు తీసుకెళ్లిన నేపథ్యం అయితే ఉంది. అంటే వాళ్ళకి సంబంధించి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఏ అయితే ప్రదేశంలో ఉంచారో ఆ యొక్క ప్రదేశానికి తీసుకెళ్లేసి వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని వసతులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసినట్లయితే మొత్తం నల్గొండ జిల్లాకు సంబంధించి మిర్యాలగూడ, దేవరకొండ, అదేవిధంగా మునుగోడు తదితర ప్రాంతాల్లో మాత్రం వర్ష తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, కోదాడలో విస్తారమైనటువంటి వర్షాలు కురుస్తున్న నేపథ్యం అయితే జనజీవన మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి ఉంది. అన్ని ప్రాంతాల్లో కూడా వాగులు, వంకలు మాత్రం పొంగిపొలుతున్న నేపథ్యం అయితే ఉంది. చాలా ప్రాంతాల్లో మాత్రం రాకపోకలకు తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి కూడా మూసీ వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మూసీ ప్రాజెక్టుకు సంబంధించి అంటే నగరికల్ నియోజకవర్గంలో కేతపల్లి మండలంలో ఉన్నటువంటి మూసీ ప్రాజెక్టు మాత్రం వరద నీరు అనేది ఎక్కువగా వస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 2800 క్యూసెక్ల నీరు వరద నీరు వచ్చి చేరుకోవడంతో మూసీ ప్రాజెక్టు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. దాదాపు 7 ట్రస్ట్ గేట్లను ఎత్తేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రజెంట్గా చూస్తే మూసీ ప్రాజెక్టు సామర్థ్యం మాత్రం గంట కూడా పెరుగుతున్న పరిస్థితి ఉంది. 645 అడుగుల సామర్థ్యం గల ఈ మూసీ ప్రాజెక్టులో ప్రజెంట్ గా 644 అడుగులకు కూడా వరద నీరు అనేది వచ్చి చేరిన పరిస్థితి ఉంది. 6.45 టీఎంస్ సంబంధించి కూడా దాదాపు 6.44 టీఎంస్ నీరు అనేది కూడా వచ్చి చేరుతున్న మాత్రం అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. అదేవిధంగా మూసీ పరివాహక ప్రాంత ప్రజలు మాత్రం ఎప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా సూచించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరు కూడా మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళడానికి వీల్లేదు. అదేవిధంగా వ్యవసాయదారులు కూడా పొలాల నిమిత్తము ఆ యొక్క పొలాల దగ్గరికి వెళ్లే సమయంలో కూడా మూసీ వాగును దాటే క్రమం ఉంటుంది కాబట్టి మూసీ వరద ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి పొలాల దగ్గర కూడా వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా అధికారులు సూచించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అంటే సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి జిల్లాకు సంబంధించి కూడా అన్ని పాఠశాలలకు కూడా కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. ఎందుకంటే వర్షాల ఉంది కాబట్టి ఈ విధంగా వర్షాల్లో విద్యార్థులు కూడా స్కూళ్లకు పోలేని పరిస్థితులు కాబట్టి అన్ని విద్యా సంస్థలు కూడా సెలవు ప్రకటించిన పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో కూడా రోడ్లపై కూడా వరద నీరు వచ్చి చేరడంతో మాత్రం రాకపోకలు మాత్రం తీవ్ర అంతరాయం ఏర్పడిందని చెప్పవచ్చు. మల్లేపల్లి నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రాంతంలో షేరిపల్లి వద్ద మాత్రం చెట్లు విరిగిపడడంతో మాత్రం అక్కడ కూడా తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా దేవరకొండ నుంచి డిండికి వెళ్లే మార్గంలో కూడా పూర్తి స్థాయిలో వాగులు, వంకలు పడుతున్న నేపథ్యంలో మాత్రము దేవరకొండ, డిండి మార్గానికి కూడా పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా యాదాద్రి జిల్లాకు సంబంధించి మూసీ ప్రాజెక్టు మూసీ వరద నీరు అనేది ఎక్కువగా వస్తుండటంతో మాత్రము ఎక్కువగా అంటే ఎక్కడైతే కల్వర్ట్స్ ఉన్నాయో ఆ కల్వర్ట్ల పైనుండి వరద నీరు వచ్చి వరద నీరు వెళ్తుండటంతో మాత్రం పూర్తి స్థాయిలో రాకపోకలు పూర్తిగా
స్తంభించిపోయాయని చెప్పవచ్చు. అన్ని ప్రాంతాల్లో కూడా అంటే ఈ వాగులు వంకలు పొంగి పడుతున్న ప్రాంతాల్లో మాత్రం పూర్తి స్థాయిలో రాకపోకలకు మాత్రం తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా జిల్లా అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారని చెప్పవచ్చు. అన్ని శాఖల అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న నేపథ్యం అయితే ఉంది. దేవరకొండ నియోజకవర్గ పరిధిలో మాత్రము లోతట్టు ప్రాంతాల్లో మాత్రము వరద నీరు వచ్చి చేరడంతో మాత్రము నిన్న రాత్రి నుండి కూడా చాలా మంది ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఆ వరద నీరు ఇళ్లలోకి చేరడంతో వారి ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు మొత్తం కూడా తడిసి ముద్దైన పరిస్థితి నేపథ్యం ఉంది. సో ఈ సమయంలోనే వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మా ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు మొత్తం తడిసి ముద్దయ్యాయి, మేము ప్రజెంట్గా ఇళ్లలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మాకు సహాయం అందించండి అని చెప్పేసి కూడా అధికారులు మాత్రం దీనంగా వేడుకుంటున్న పరిస్థితి అయితే క్లియర్ గా కనబడుతూ ఉంది. సో ఈ విధమైనటువంటి వర్షాల వల్ల మాత్రము ముఖ్యంగా ముంపు ప్రాంతాల ప్రజలు మాత్రం తీవ్రమైనటువంటి ఇక్కట్లు ఫేస్ చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో కూడా వరద నీరు అనేది ఇళ్లకు చేరుతుంది. అదేవిధంగా పాఠశాలకు ముందస్తుగానే సెలవులు ప్రకటించారు కాబట్టి విద్యార్థులు కూడా అంటే చాలా స్కూల్స్ భవనాలు పాత భవనాలు ఉన్నాయి కాబట్టి అవి కూడా శిథిలావస్థలో చేరుకున్నాయి. అవి ఎక్కడైతే కూలి పడతాయనే ఉద్దేశంతో కూడా అధికారులు మాత్రం ముందస్తు చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు. అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కనబడుతున్నాయి. సో ఇదే వర్షపాతం అనేది మరో 2 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు మాత్రం అదేవిధంగా వాగులకు సంబంధించేసి దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నారు. అది కావాల్సినటువంటి వాళ్ళు సహాయక చర్యలు చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ప్రకటిస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కనబడుతుంది. శాలిని పుల్లారావు, అలాగే అక్కడ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉన్నారో వారిని పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వారికి కావాల్సిన సౌకర్యాలు ఇస్తుందా ప్రభుత్వం? విషయాన్ని ముందస్తుగానే, ఎందుకంటే ఈ మెతో తుఫాన్ ఎఫెక్ట్ అనేది ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాను కూడా ఆరెంజ్ అలర్ట్ కింద జారీ చేశారు కాబట్టి అధికారులు పూర్తి స్థాయిలో అమలుతాయని చెప్పొచ్చు. దేవరకొండ ఆ కలవటి నుండి వరద నీరు ప్రవేశిస్తుంది. అదేవిధంగా తాటికొల ప్రాంతంలో ఉన్నటువంటి చాలా ఇళ్లలో కూడా వరద నీరు అనేది వచ్చి చేరిన పరిస్థితి ఉంది. సో ఈ సమయంలోనే అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. అదేవిధంగా ఆ వరద నీటిలో ఆ చిక్కుకున్నటువంటి ఇండ్లకు సంబంధించిన ఇంట్లో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మొత్తం ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బియ్యం కానీ ఇతర వస్తువులు కానీ అన్ని సామాన్లు పూర్తి స్థాయిలో తడిసి ముద్దయిపోయాయి కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి పునరావాసానికి సంబంధించి ఏర్పాటు చేయాలని భావించారు. అందుకోసం పునరావాస కేంద్రాలు కూడా తరలించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటిని ముందుగానే గుర్తించినటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి ప్రజలను మొత్తం కూడా అప్రమత్తం చేశారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరుతున్న ప్రాంతాలు ముందుగానే గుర్తించారు కాబట్టి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించేసి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి అయితే క్లియర్ గా కనబడుతుంది. ముఖ్యంగా 3 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు అయితే అదేవిధంగా ఇతర అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడ ఇబ్బందులు కూడా తీసుకున్నామని చెప్పారు. అదేవిధంగా ముఖ్యంగా పంట పొలాలకు సంబంధించి మాత్రము ఉమ్మడి నల్గొండ జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ గా పంట చేతికొచ్చే సమయంలో ఈ విధంగా తుఫాను వచ్చే వరకు కూడా పూర్తి స్థాయిలో పంట అనేది పూర్తిగా నీట ముగిన పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో కూడా పంట మొత్తం అంటే ఆ పంటకు సంబంధించిన ధాన్యం మొత్తం కూడా రాలిపోయిన పరిస్థితి ఉంది. ఇంకా అదేవిధంగా చాలా మంది రైతులు ఏం చేశారంటే వాళ్ళకి సంబంధించిన వరి ధాన్యం వచ్చేసింది కాబట్టి వాటిని మొత్తం కోసివేసేసి పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఐకేపీ సెంటర్స్ ఉన్నాయో అదేవిధంగా సొసైటీ సెంటర్స్ ఉన్నాయో తరలించారు. ఆ ప్రాంతానికి తరలించినటువంటి ధాన్యం మాత్రం తడిసి ముద్దైన పరిస్థితి ఉంది. ఈ సమయంలో మాత్రం రైతులు మాత్రం చాలా దిగాలు పడుతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా రైతులు అంటున్నారు పూర్తి స్థాయిలో ధాన్యం తడిచి ముద్దయింది, ఇప్పుడు మాకు కావాల్సినటువంటి మద్దతు ధర ఇస్తారో ఇవ్వరో అని చెప్పి మమ్మల్ని ఒక బాధ వెంటాడుతుందని చెప్పేసి కూడా రైతులను మాత్రం తీవ్రంగా వాపోతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా పత్తి చేలకు సంబంధించి కూడా ఈ వర్షం ఎఫెక్ట్ అనేది పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా పత్తి చేలు అన్ని కూడా పూర్తిగా తడిచి ముద్దైన పరిస్థితి ఉంది. చాలా పత్తి కూడా నల్లగా మారిపోయింది. ఇప్పుడు దీనికి ధర రాదు అని చెప్పేసి కూడా పత్తి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించేసి నిన్న నగరికల్ నియోజకవర్గంలో కూడా పత్తి రైతులు రోడ్డెక్కిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వారికి సంబంధించేసి ఎక్కడ కూడా కొనుగోలు జరగట్లేదు కాబట్టి మేము పూర్తిగా నష్టపోయాము, మా పత్తిని ఏ విధంగా కొనుగోలు చేయండి అని చెప్పేసి కూడా పత్తి రైతులు కూడా రోడ్డు ఎక్కేసేసి ధర్నాలు నిర్వహించిన పరిస్థితి. ఎందుకంటే పత్తికి సంబంధించేసి ఇప్పటి వరకు కూడా ఎలాంటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం మాత్రము పత్తి రైతులు మాత్రం తీవ్రంగా వేధిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రజెంట్ గా ధాన్యం వస్తుంది కాబట్టి ధాన్యానికి సంబంధించేసి ఐకేపీ సెంటర్ల వద్ద కూడా ఎలాంటి ఏర్పాటు చేయలేదు, ఎలాంటి కొనుగోలు జరగకపోవడం వల్ల మా యొక్క ధాన్యం తడిసి ముద్దైందని చెప్పేసి కూడా రైతులు మాత్రం పూర్తి స్థాయిలో వాపోతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. సో అధికార యంత్రాంగం మాత్రం ప్రజెంట్ గా ఈ యొక్క తుఫాన్ హెచ్చరికల నుండి అంటే తుఫాన్ హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయ్యే అవకాశం ఉందనే ఉద్దేశం హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజెంట్ గా చూస్తే మాత్రం అధికార యంత్రాంగం మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసింది. వాళ్ళకి కావాల్సినటువంటి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడంలో అధికార యంత్రాంగం నిమగ్నమైందని చెప్పవచ్చు. కాకపోతే రైతులు మాత్రం ఈ యొక్క తుఫాన్ ఎఫెక్ట్ వల్ల మాత్రం పూర్తి స్థాయిలో నష్టపోయిన పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతూ ఉంది. శాలిని.
పుల్లారావు, అలాగే ఒకవేళ వాతావరణం అనుకూలిస్తే కనుక సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అలాగే మీరు అన్నట్టు ఇప్పుడైతే ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో రైతులైతే తీవ్రంగా నష్టపోయారు. సో వారికి ఏమైనా భరోసా కల్పించే అవకాశం ఉందా రైతులకి? ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కువ మొత్తాలలో మొత్తం రైతులు మొత్తం కూడా వరి పైన కూడా ఎక్కువ దృష్టి పెట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ వరి అనేది ఎక్కువ దిగుబడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వరి దిగుబడికి సంబంధించేసి ఇప్పుడు ప్రజెంట్ గా చూస్తే చాలా పొలాలు కూడా పంటకు కోతకొచ్చాయి. అదేవిధంగా చాలా మంది కూడా కోతలు పోసి ఆ యొక్క ధాన్యాన్ని ఎక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో వాటికి తరలించారు. సో ఈ ప్రాంతాల్లో ప్రజెంట్ గా చూసిన తుఫాన్ వల్ల ధాన్యం అనేది పూర్తి స్థాయిలో తడిసి ముద్దయింది కాబట్టి ఆ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వ అధికారులు అయితే చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు నెరవేరుతుంది అన్న భావన మాత్రం రైతుల్లో మాత్రం వెంటాడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలోనే తేమ శాతం ఎక్కువగా ఉందని అది ఉందని చెప్పేసి ఎన్నో వంకలు పెట్టేసి చాలా కుర్రీలు పెట్టి మాకు రావాల్సినటువంటి డబ్బులు చెల్లించకుండా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ గా ఈ విధంగా ధాన్యం తడిసి ముద్దయిపోయింది కాబట్టి ఇప్పుడు కొనుగోలు చేస్తారన్న భయం మాత్రం రైతులు మాత్రం వెంటాడుతుంది. ఇదే విషయానికి సంబంధించేసి ఇక ఎఫెక్ట్ గల ప్రాంతాల్లో మాత్రం ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇదే విషయానికి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కూడా ఈ యొక్క విషయంపై దృష్టి సారించారు. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ అదే జిల్లాకు సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఏ ఒక్క రైతును కూడా నష్టపోకుండా కాపాడతామని చెప్తున్నారు. అదే విధంగా ఎవరైతే ప్రజలు ఈ వర్షం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కావాల్సినటువంటి మొత్తం అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రజెంట్ గా చూస్తే మాత్రము అధికార యంత్రాంగము ఈ విషయంలో మాత్రం కొంత మేర అలసత్వం వహిస్తున్నట్టు కూడా మనకు తెలియవస్తుంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి రాత్రి నుండి కురుస్తున్నటువంటి వర్షంలో దేవరకొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క పాఠశాలకు సంబంధించేసి పక్కనే వాగు వెళ్తుంది కాబట్టి ఆ పాఠశాల ఎవరి గురుకుల పాఠశాల భవనం మొత్తం కూడా నీటితో నిండిపోయింది. కానీ నిన్నండి రాత్రి నుండి కూడా విద్యార్థులు ఆ యొక్క హాస్టల్ భవనంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు అంటే ఒక గంటన్నర క్రితం వరకు కూడా అధికారుల వాళ్ళు ఆ ప్రాంతానికి చేరుకుంటున్నాం అని చెప్పారు. కానీ విద్యార్థులు మాత్రం బయటకు తీసుకురాలేదు. ఒక గంట క్రితమే అప్పుడు అధికారులు అనేవారు బయటకు విద్యార్థులు బయటకు తీసుకున్న పరిస్థితి అంటే కొంత అలసత్వం మాత్రం క్లియర్ గా కనబడుతూ ఉండడం జరిగిందని చెప్పవచ్చు. అధికార యంత్రాంగం మేము ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. ఈ మాత్రం ప్రకటనకే పరిమితం అవుతుంది తప్ప కొన్ని చోట్ల మాత్రం అధికారులు మాత్రం అలసత్వం వహిస్తున్నారు చెప్పారు. కాబట్టి జిల్లా కలెక్టర్లు మాత్రం ఈ విషయం మాత్రం చాలా సీరియస్ గా ఉన్నట్టుగా కూడా మనకు తెలియవస్తుంది. ఎందుకంటే అందరినీ కూడా అధికారం ఎవరైతే లీవ్స్ ఉన్నారో హాలిడేస్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగులందరూ కూడా మొత్తం ఖచ్చితంగా విధులకు హాజరు కావాల్సిందని చెప్పి రెవెన్యూ సిబ్బందికి అదేవిధంగా పోలీస్ యంత్రాంగానికి కూడా హుకుం జారీ చేసిన పరిస్థితి ఉంది. సో ఈ సందర్భంలోనే అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి అంటే జిల్లాధికారులు చెప్తున్నారు. కానీ దిగువ స్థాయి అధికారులు మాత్రం కొంత అలసత్వం కనబడుతుంది. చాలా ప్రాంతాల్లో కూడా వరద నీరు వచ్చి చేరినప్పటికీ కూడా ఆ యొక్క ప్రాంత ప్రజలను మాత్రం ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలు బయటికి తీసుకొచ్చిన దాఖలాలు అయితే లేవని చెప్పవచ్చు. కాకపోతే ఈ విషయంలో మాత్రము ప్రజలు మాత్రము చాలా ఇబ్బందులు మాత్రం ఫేస్ చేస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే రాత్రి నుండి కూడా మేము వర్షం నీరుతో ఇబ్బంది పడుతున్నాము, మాకు సంబంధించినటువంటి వస్తువులన్నీ తడిచిపోయాయి, మాకు ప్రజెంట్ గా ఆధారం లేకుండా పోయింది, మమ్మల్ని కాపాడని అని చెప్పి వాళ్ళు వేడుకున్నప్పటికీ కూడా ఆ యొక్క ప్రాంతాలకు మాత్రం ఇప్పటి వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం అధికారులు చేరుకోలేదని చెప్పవచ్చు. సో ఈ విషయంపై మాత్రం ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పేసి కూడా ప్రజలు మాత్రం వేడుకున్న పరిస్థితి ఉంది. సో ఈ రోజు రేపు కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో మాత్రము అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండి ఈ విధంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ యొక్క ఇబ్బందులు పడాల్సిన ప్రజలను మాత్రం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా తడిసి ముద్దైనటువంటి ధాన్యం రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అన్న ఆతృతతో మాత్రం ఆ యొక్క బాధిత ప్రజలు మాత్రం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ. భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. ఖరీఫ్ సీజన్ వరి మొక్కజొన్న పంటలు కోతకు వచ్చిన సమయం కావడంతో వర్షాలు కురవడంతో ఇటు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. ఖరీఫ్ సీజన్ వరి మొక్కజొన్న పంటలు కోతకు వచ్చిన సమయం కావడంతో ఇటు వర్షాలు కురవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బయ్యార మండలంలోని పలు గ్రామాలలో మొక్కజొన్న వడ్లు తడిసి ఆవేదన చెందుతున్నారు రైతులు. అకాల వర్షాలకు తడిసి ముద్దైన మొక్కజొన్నలను ట్రాక్టర్లో వేస్తున్నారు రైతులు. పలు చోట్లలో వరి పంట వర్షానికి నేలమట్టమైంది. యూరియా కట్టల ప్రభావంతో దిగుబడి లేక అరిగోస పడుతున్నామని, తమ పంట చేతికొచ్చి ఉపయోగం లేకుండా పోతుందని ఆవేదన చెందుతున్నారు. ఇదే అదునుగా చూసుకుని దళారులు సొమ్ము చేసుకుంటున్నారు.
రైట్, ఇక మహబూబాద్ జిల్లాలో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఈ భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ చేతికొచ్చిన పంట అయితే తడిసి ముద్దందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సో ఇదే ఆధారంగా అక్కడ దళారులు అయితే వారికి అలసుగా చేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? దళారులను అరికట్టడానికి అక్కడ అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? శాలిని, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే తెలంగాణ వ్యాప్తంగా భారీగా అయితే ఈ రోజు నుంచి మొదలైంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మోస్తారుగా వర్షం పడుతుంది. క్రమేపీ వర్షం బలపడి ఇప్పుడు భారీగా వర్షం పడుతున్నది. ఈ నేపథ్యంలో ఇటు వరంగల్, జనగామ, హన్మకొండ, మహబూబాబాద్ లో భారీగా అయితే వర్షం పడుతున్న నేపథ్యంలో ఇటు కోతకొచ్చిన పంట మొత్తం కూడా నీలమట్టం అవుతున్న పరిస్థితి. ఇటు పొట్ట మీద ఉన్న ధాన్యం, ఏదైతే వరి ధాన్యం ఉంటాయో మొత్తం కంకులన్నీ కూడా మొత్తం నేల కొరిగిపోతున్న పరిస్థితి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఒక పక్క వరి పొట్ట మీద కోతకొచ్చి ఉండటం, ఈ భారీ వర్షాలకి గాలులతో పాటు వర్షం పడుతుండటంతో మొత్తం కూడా వరి మొత్తం కూడా ఒరిగిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. ఇటు మొక్కజొన్న చెట్లు కూడా మొత్తం కూడా ఒరిగిపోతున్న పరిస్థితి. దీంతో రైతులు ఆరుగాలం కష్టించి తీరా దిగుబడికి వచ్చే సమయానికి ఈ మోంతా తుఫాను మాకు అన్యాయం చేస్తుందని రైతులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ఇదే విధంగా రైతు ఈ యొక్క ఇప్పటికే కోసిన ధాన్యాన్ని మొత్తం కూడా ఇటు కొనుగోలు కేంద్రాలకు తరలించారు. ఈ వర్షం నేపథ్యంలో భారీ వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని రైతులు ఒక పక్క టెన్షన్ తో ఉంటే ఇటు దళారులు వారి దగ్గర అడ్డగోలు రేట్లకి, తక్కువ రేట్లకి ఆ ధాన్యాన్ని, పచ్చి ధాన్యాన్ని కొంటామని చెప్పేసి తక్కువ రేట్లు కొంటున్నారని, గత్యంతరం లేక దళారులకి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడదని రైతులైతే ఆవేదన చెందుతున్న పరిస్థితి. ఒక పక్క రాత్రి నుంచి కూడా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మోస్తరుగా పడుతున్న వర్షం క్రమేపీ ప్రస్తుతం అయితే భారీ వర్షంగా నమోదవుతుంది. ఇటు ములుగులో కూడా ఇప్పుడే వర్షం మొదలైందని చెప్తున్నారు. ఇటు మొత్తం చూసుకుంటే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కారు చీకట్లు కమ్ముకున్నాయి. మొత్తం ఒక పక్క చలి, ఈదురుగాలితో పాటు ఇటు వర్షం నమోదవటం, ఇటు రైతులు కూడా వారి పంట పొలాలు కోతకొచ్చిన పంట పొలాలు వారి కళ్ళ ముంగటే వారి నష్టం జరుగుతుందని ఆవేదన చెందుతున్నారు. మరోపక్క ప్రజలెవరు కూడా బయటికి రావద్దు, భారీ వర్షాలు ఈ రోజు సాయంత్రం నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో, భారీ వరదలు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అత్యవసరమైతే ప్రజలెవరు బయటికి రావద్దని అధికారులు అయితే ఒక పక్క ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు కూడా పొంగే అవకాశం ఉంది. ఇటు 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వాగులు పొంగి సడన్గా వరదలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు ప్రజలు అత్యవసరం అయితే తప్పించి బయటికి రాకుండా వారి ఇళ్లలోనే ఉండాలని చెప్పేసి ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. మనం చూసుకుంటే మహబూబాద్ లో గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుతున్న నేపథ్యంలో ఇటు మహబూబాద్ లోని రైల్వే స్టేషన్ లో కృష్ణ కోనార్క్ ఎక్స్ప్రెస్ రైళ్లను అయితే నిలుపుదల చేశారు. అలాగే డోర్నకల్లో గోల్కొండ ఎక్స్ప్రెస్ ని కూడా నిలుపుదల చేశారు. ఇటు వరంగల్ కాజిపేట నుంచి వెళ్లే రైళ్లు కూడా, ఇటు ఖమ్మం వరంగల్ మధ్య ప్రయాణించే రైళ్లను కూడా ప్రస్తుతం నిలుపుదల చేశారు. కొన్నిటినైతే దారి మళ్లించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు మహబూబాద్ ఇటు డోర్నకల్లో అయితే రైల్వే స్టేషన్ మొత్తం పట్టాలని కూడా భారీగా వరద నీరు చేరి చెరువులను తలపిస్తున్న పరిస్థితి. ఇటు ఎక్కడికక్కడ నిలిపేసిన రైళ్లలో ఉన్న ప్యాసింజర్లకు ఇలాంటి సహాయ చర్యలు అందించే అవకాశం కూడా లేకుండా మొత్తము భారీ ఎత్తున వరద నీరు చేరడంతో కొంత తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. రైళ్లలో ఉన్న ప్యాసింజర్లు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తం రైల్వే స్టేషన్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్న పరిస్థితి. మొత్తానికి కూడా ఈ భారీ వర్షాలు ఈ రోజు సాయంత్రం వరకు అతి భారీ వర్షాలుగా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక పక్క అధికార యంత్రాంగం మొత్తం ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు కాదు, ఇటు ప్రయాణాలు కూడా రద్దు చేసుకోవాలి. ముఖ్యంగా చెట్ల కింద వర్షం నేపథ్యంలో చెట్ల కింద ఉండొద్దు అని కూడా అధికారులు సూచించే నేపథ్యంలో మొత్తం కూడా ఈ భారీ మోంతా తుఫాను ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ఈ రోజు రాత్రి నుంచి ప్రమాదం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలని అయితే ఒక పక్క అప్రమత్తం చేస్తున్నప్పటికీ మొత్తం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే ప్రజలు కొంత బిక్కుబుక్కుమంటూ ఇళ్లకే పరిమితమయ్యారు. కొన్ని ప్రాంతాల్లో స్కూళ్లను కూడా రద్దు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండి ఈ రోజు నుంచి కొంత జాగ్రత్తలు తీసుకొని అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పేసి అయితే అధికారులు ప్రజలకు పిలుపునిస్తున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.
మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. పట్టణంలో గంటల కొద్దీ కురిసిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. ముఖ్యంగా బస్టాండ్ పరిసరాలు, కొత్తగాడి, రైల్వే స్టేషన్ రోడ్లలో నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. విద్యుత్ సరఫరా అంతరాయం కలగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల చెట్లు కూలిపోవడంతో రహదారులు మూసుకుపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు వెళ్లకుండా అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. పట్టణంలో గంటల కొద్దీ కురిసిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. ముఖ్యంగా బస్టాండ్ పరిసరాలు, కొత్తగాడి, రైల్వే స్టేషన్ రోడ్లలో నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. విద్యుత్ సరఫరా అంతరాయం కలగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల చెట్లు కూలిపోవడంతో రహదారులు మూసుకుపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మెయిన్ గా ఇక్కడ వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం అయితే కురుస్తుంది. రైట్ నౌ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? అలాగే అక్కడ ప్రజలకు ఎలాంటి సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో నిన్నటి నుంచి భారీ వర్షం కురుస్తూ ఉంది. ఇప్పటికే రోడ్లన్నీ పూర్తిగా జలమయం కావడం, పంట పొలాల్లో పూర్తిగా నీళ్లు ఆగిపోవడం, రైతులు అనేక ఇబ్బందులు పడడం, రోడ్లన్నీ పూర్తిగా జలమయం కావడంతో బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో, వికారాబాద్ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో వాహనదారులతో పాటుగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే బస్టాండ్ చుట్టుపక్కల మొత్తం కూడా 3-4 అడుగుల మేర నీళ్లు ఆగి ఉండడంతో వాహనదారులతో పాటుగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఇప్పటికే వికారాబాద్ జిల్లాలో దాదాపుగా 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు ఒక అంచనాకు వస్తున్నారు. సో మనకి కాసేపట్లో అధికారిక ప్రకటన కూడా వాతావరణ శాఖ చెప్తుంది ఏ జిల్లాలో ఎంత వర్షపాతం నమోదైందనే విషయం. సో కాబట్టి ఇక మనకి ఈ రోజు రాత్రి వరకు కూడా వర్షం ఈ విధంగానే కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మనకి ఇప్పటికే ఈ యొక్క మోంతా తుఫాన్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ. ముఖ్యంగా సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్ ఈ ప్రాంతాలలో దక్షిణ తెలంగాణలో రెడ్ అలర్ట్ ఉన్నది. ఎందుకంటే మనకి విజయవాడకి నియర్ బై లో, అంటే విజయవాడకి దగ్గరలో ఈ ప్రాంతాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి, సో ఈ జిల్లాలన్నీ కూడా మనకి విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి గ్రామాల్లో నిన్నటి నుంచి కూడా భారీ వర్షం కురుస్తుంది. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. సో ఆ మోంతా తుఫాను కారణంగా హైదరాబాద్ లో భారీ వర్షం నమోదు కావడం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం నమోదు అవుతూనే ఉంది. సో ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అంటే మనకి గంటకి 80 నుంచి 90 కిలోమీటర్ల వేగం ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో దాని కారణంగా భారీ వృక్షాలు నేలమట్టం అవుతాయి కాబట్టి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో అయితే భారీ వర్షపాతం నమోదవుతుంది. ఎడతెరిపి లేకుండా వర్షం ఇంకా కురుస్తూనే ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రోడ్లన్నీ కూడా జలమయం అవడంతో అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. సో మనకి ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా భారీ వర్షం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మనకి ఎవరు కూడా, అంటే ముఖ్యంగా రైతులు కానీ, అదేవిధంగా మత్స్యకారులు కానీ ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. సో మనకి ఇంకొక రేపు ఉదయం వరకు కూడా ఈ మనకి మోంతా తుఫాను కాకినాడ తీరం వెంబడి ఈ ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి, సో ఈ తీరం దాటిన తర్వాత కొంత మేరకు మనకు తగ్గే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. అప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా కూడా ఈ యొక్క వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాల్లో అత్యధికంగా 20 నుంచి 22 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పింది. అయితే ఇప్పటికే కొంత చోట పంట పొలాలు పూర్తిగా నాశనం కావడం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వరి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. వేసినటువంటి వరి
మనకి నెలలో కాకొస్తుంది కాబట్టి ఆ వరి మొత్తం కూడా కంప్లీట్ గా ఈ యొక్క భారీ వర్షానికి నేలమట్టం అయింది. సో వికారాబాద్ జిల్లాలో మాత్రం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో పూర్తిగా రోడ్లను జలమయం కావడం, వాహనదారులతో పాటుగా ప్రయాణికులు అయితే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఇలానే కంటిన్యూగా వర్షం కురుస్తుందని చెప్పేసి వెల్లడించింది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సైదులు.